రాజు మరియు మంత్రి ఒక నీతి కథ. ఒకప్పుడు ఓ రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఓ తెలివైన రాజు, ఆయనకు స్నేహితుడిగా సలహాదారుడిగా ఓ బుద్ధిమంతుడైన మంత్రి ఉండేవాడు. రాజు ఎప్పుడూ మంత్రిని నమ్మేవాడు. ఒకరోజు రాజు చేతికి చిన్న గాయమైంది. ఆయన బాధతో, "ఇది ఎంత దురదృష్టం" అన్నాడు. మంత్రి నవ్వుతూ, "అన్నీ మంచికే జరుగుతాయి మహారాజా" అన్నాడు. రాజు కోపంతో, "గాయం మంచిదా" అని అడిగి కోపంతో మంత్రిని జైలుకి పంపించాడు. కొన్ని రోజుల తరువాత రాజు వేటకు వెళ్లాడు. అక్కడ కొందరు గిరిజనులు రాజును పట్టుకుని తమ దేవుడికి బలి ఇవ్వాలని నిర్ణయించారు. కాని వారు గమనించారు, రాజు చేతికి గాయముందని. వారు అన్నారు, "దేవుడికి లోపమున్నవాడు బలికావడం మంచిది కాదు" అని రాజును వదిలేశారు. రాజు భయంతో కాని సంతోషంతో కోటకు తిరిగి వచ్చాడు. ఆయన మంత్రిని జైలు నుండి పిలిపించి అన్నాడు, "నీవు నిజమే అన్నావు. ఈ గాయం వల్ల నా ప్రాణం కాపాడబడింది. కాని నేను నిన్ను ఎందుకు జైలులో పెట్టానో?" మంత్రి చిరునవ్వుతో అన్నాడు, "మహారాజా, అది కూడా మంచికే జరిగింది. మీరు నన్ను జైలులో పెట్టకపోతే నేను మీతో వేటకు వెళ్లేవాణ్ణి. అప్పుడు గిరిజనులు నన్నే బలి ఇచ్చేవారు." రాజు నవ్వుతూ మంత్రిని కౌగిలించుకుని అన్నాడు, "నిజమే మంత్రి, అన్నీ నిజంగానే మంచికే జరుగుతాయి." నీతి: జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక మంచి కారణం ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధైర్యంగా, సానుకూలంగా ఉండాలి.